Good luck to you, sir. Thank you. Let this be a memorable day, sir, for all of us. Sure. Respected members of the Legislative Assembly, Honorable Chairman of the Assembly is coming. ద రైట్ టు రీకాల్ ఓటు వేసి గెలిపించుకున్న తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే 5 సంవత్సరాల కాలపరిమితి కంటే ముందే ఆ ప్రతినిధిని తిరస్కరించే అధికారం ప్రజలకిచ్చే బిల్. ఈ బిల్ సభలో ప్రవేశపెట్టడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నాను. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. సార్, గవర్నమెంట్ అంటే కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు, ఒక ఆత్మ ఉన్న, జీవం ఉన్న, అస్తిత్వం ఉన్న ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థను ఎన్నుకునేది ప్రజలే. అందుకే తామెన్నుకున్న ప్రతినిధులు ఎంతకాలం అధికారంలో ఉండాలో తీర్మానించే అధికారం ప్రజలకే ఉండాలి. గత కొన్ని రోజులుగా ఈ బిల్ కాపీస్ ని సభ్యులందరికీ సర్క్యులేట్ చేశాం. అందరూ కలిసి దీన్ని పాస్ చేసి తెలంగాణలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. సార్, దీనికి ఓటింగ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మా పార్టీ అధికారంలో ఉందని, వాళ్ల పార్టీ ప్రధాన ప్రతిపక్షం అన్న విషయాన్ని గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు కొంచెంసేపు మర్చిపోవాలి. అందరం కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్ని పాస్ చేద్దాం. భావితరాల మేలు కోసం దీన్ని వారసత్వంగా మనమిద్దాం. సార్, వేరే ఏ రాష్ట్రంలోనూ వేరే ఏ గవర్నమెంట్ ఇలాంటి బిల్లుని సభ ముందు పెట్టలేదు. అందుకే మేము ఏకగ్రీవంగా ఈ బిల్ని పాస్ చేయాలనుకోవట్లేదు. సార్, దయచేసి ఓటింగ్ పెట్టండి. ఈ బిల్లుకి ఓటింగ్ నిర్వహించాలని తీర్మానించాము. ఎస్ పోల్, రింగ్ ద బెల్. పద్నాలుగు మంది ఈ బిల్లుకు అనుకూలం. ఒక విపక్ష ఎమ్మెల్యే న్యూట్రల్గా ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసింది 125 మంది. ఈ బిల్లుని సభ తిరస్కరించింది. ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. శ్రీనివాసరావు గారు, దయచేసి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. దయచేసి అందరూ మీ సీట్లో కూర్చోండి. సైలెన్స్.
సార్, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని అదే ప్రజల్ని మభ్యపెట్టి తిరస్కరింపజేయాలన్న హీనమైన తంత్రం ఈ రోజు ఓడిపోయింది. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించడానికి, సొంత ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఈ సభలో ఉన్న ఏకైక స్వచ్ఛమైన నాయకుడు సీఎం ప్రయత్నించారు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే సీఎం రాజీనామా చేయాలి. మరి స్వచ్ఛమైన ముఖ్యమంత్రికి ఇది ఒక చరిత్రాత్మకమైన ఓటమి సార్. దారుణమైన బిల్లు సార్ ఇది. దీనికి గాను రాజీనామా కాకుండా ఇంకేం డిమాండ్ చేయగలరు సార్? ఇంకా ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రికి ఆ స్థానంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. సార్, వీళ్ళు కావాలని గొడవ చేస్తున్నారు. అనవసరంగా రాజీనామా నడిస్తే సభ మర్యాదను మంటగలుపుతున్నారు. సార్, అమలు చేయడం అసాధ్యం అని అందరికీ తెలిసిన బిల్ సార్ ఇది. పాస్ అయితే పూర్తిగా దుర్వినియోగం అయ్యేది. సంవత్సరం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఖజానా ఖాళీ అయి ఉండేది. సార్, మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో కూరుకుపోయేది సార్. సార్, మీరే చూశారు, సీఎం సొంత పార్టీ నుంచి కేవలం 8 మంది ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు. ఈ సభకి, ఈ గవర్నమెంట్ కి, ఈ రాష్ట్రంలోని ప్రజలకి తీవ్రమైన అవమానం జరిగింది ఈ రోజు ఈ సీఎం వల్ల. ఇంకా ఏం చేసి సమర్థించుకోగలరు? ఇప్పుడు మీకు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉంది. దయచేసి అందరూ మీ సీట్లో కూర్చోండి. నాకు ఆశ్చర్యం వేస్తోంది సార్. ఈ బిల్కి అనుకూలమైన ఓట్లు 2 అంకెలకి చేరడం. ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదని నాకు ముందే తెలుసు సార్. ఇదే ఈ బిల్లుకున్న నేపథ్యం. ఇది ప్రెజెంట్ చేస్తే ఇలాగే జరుగుతుందని నారాయణ తనను సమర్థించుకోవడానికి కుంటి సాగులు చెప్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈయన మొదలు పెడుతున్న కొత్త డ్రామా సార్ ఇది. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. ఈ బిల్లు పాస్ అయ్యి చట్టంగా మారితే మనలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా వారి స్థానాల్లో కొనసాగగలరు? ఎమ్మెల్యే గారు మీరే చెప్పండి. 14. ఆ సంఖ్య కూడా నాకు ముందే తెలుసు. కాలేజ్ విద్యార్థులతో చేయించిన ఒక సర్వే, కాలేజ్ విద్యార్థుల ప్రజల మద్దతు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అది కూడా 14. ఆ 14 మందే ఇప్పుడు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. ఈ రిపోర్ట్ని నేను సభకి సబ్మిట్ చేస్తున్నాను. తెలంగాణలోని 140 మంది ఎమ్మెల్యేల్లో ప్రజల విశ్వాసం పొందింది కేవలం 10% మంది. సార్, ఏ సర్వే గురించి సార్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంది? మాలో ఏ ఒక్కరూ ఈ సర్వే గురించి వెళ్ళలేదు. అయినా కూడా కాలేజీ స్టూడెంట్స్ తోనా మీరు ఈ పని చేయించేది? అసలు మీకు ఎందుకు సార్, కొద్దిసేపటి క్రితమే ప్రతిపక్ష నాయకుడు చెప్పారు, ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే సంవత్సరం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల ఖజానా ఖాళీ అవుతుందని. నిజం చెప్పాలంటే ప్రతిపక్ష నేత కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఈ బిల్లుకి పరోక్షంగా మద్దతిచ్చారు అధ్యక్ష. ఈ చట్టం గనక అమల్లోకి వస్తే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను ఆత్మనిబద్ధతతో, కార్యదీక్షతో నిర్వర్తిస్తారు. వాళ్ల స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా కష్టపడతారు. అప్పుడు చీటికి మాటికి ఎలక్షన్స్ రావు, ఖజానా కూడా ఖాళీ అవ్వదు. ప్రజలు తాము ఇష్టపడ్డ, కష్టపడే నేతని వదులుకోవడానికి సిద్ధపడే ఛాన్సే లేదు. సార్, ఇక్కడ విప్లవం సృష్టించాలను ఈ రాష్ట్రంలో నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిని నేనొక్కడేనని ప్రూవ్ చేసుకోవడానికో కాదు ఈ బిల్లు ప్రజెంట్ చేసింది. ఈ పవిత్రమైన అసెంబ్లీలోకి మనం ఎలా అడుగుపెట్టగలిగాం? మనలోని ఒక్కొక్కరి పేరు ఈ హాల్లో ఉన్న చైర్స్ మీదకి ఎలా ప్రింట్ అయి వచ్చాయి? ఎవరైనా ఆలోచించి చూశారా? మనకి ఓటేసిన ప్రజల దయ వల్ల. వాళ్ల కోసం పనిచేయడం మనందరి బాధ్యత. వాళ్ల కోసం మాత్రమే పనిచేయాలని మనకి మనం చెప్పుకోవాలి. సార్, అధికారం ఎవరిని అవినీతిపరుని చెయ్యదు. మనుషులే అధికారం రాగానే అవినీతిపరులవుతున్నారు. ఒకే ఒక చిన్న సంతకంతో ఒక పెద్ద మంచి కార్యం చేయొచ్చు. అదే సంతకంతో చెడు కూడా చేయొచ్చు. మనస్సాక్షికి విరుద్ధమైన ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు లేదా అలాంటి ప్రేరణ కలిగినప్పుడు చేతి వేలి మీద ఇంకు గుర్తు వేయించుకుని మనకు ఓటేసి గెలిపించిన జనాల మొహాన్ని గుర్తు తెచ్చుకోండి. సార్, జనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళమే ఇక్కడున్న వాళ్ళందరం. దాన్నలా ఉంచితే
దాన్ని అలా ఉంచితే అసెంబ్లీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. చట్టాలు చేసే అధికారం అవకాశం మనకే ఉంది, మనమే చేస్తాం. ఆ అధికారం భారీ మెజారిటీతో తిరస్కరించిన ఒక బిల్లు గురించి పదే పదే అనుకూలంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభను అవమానిస్తున్నారు. సార్ ఈయన గ్యాలరీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏం సార్? సార్, గౌరవనీయులైన ప్రతిపక్ష నేతకి ఈ విషయం తెలిసినట్లేదు. సాధారణ ప్రజలుండే స్థలమే ఆ గ్యాలరీ. వాళ్ల కోసమే, వాళ్ల హక్కుల కోసమే నేను మాట్లాడేది. కానీ మనలో ఎవరైనా ఈ గ్యాలరీ ఎక్కడుందో చూశారా? అదిగో, మనం కూర్చున్న ఈ స్థానం కన్నా చాలా చాలా పైనుంది. సార్, ఈ సీఎం దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది ఆవేశపూరిత ప్రసంగాలతో అమాయక ప్రజలను రెచ్చగొట్టే ఎన్నికల సభ కాదు. ప్రజాస్వామ్యానికి అతి పవిత్రమైన అసెంబ్లీ ఇది. ఇక్కడ ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం? అక్కడ కూర్చునున్న వాళ్ళకి ఒక్క వాక్యమైనా మాట్లాడే హక్కుందా? కనీసం వాళ్ళకి ఇక్కడికి వచ్చి నిలబడే అవకాశం కూడా లేదు. వాళ్ళు చేయగలిగిందల్లా ఓట్లేసి గెలిపించుకున్న తమ ప్రతినిధుల మాటలు, వికృత చేష్టలు అక్కడే కూర్చుని నిశ్శబ్దంగా చూస్తూ వాళ్ళ సహనాన్ని పరీక్షించుకోవడమే. సార్, ఇది అసెంబ్లీ సార్. ఇక్కడ కొన్ని నియమాలు, నియంత్రణలు పాటించాలి. కొంచెం కృతజ్ఞత ఉండకూడదా సార్ వాళ్ళ మీద మనకి? నాతో మీతో పాటు ఇక్కడున్న వీళ్ళందరికీ అన్నీ ఇచ్చింది వాళ్లే. మనం నివసిస్తున్న ఇల్లు, మనం ఉపయోగిస్తున్న వాహనాలు, మన ఫ్రిడ్జ్, టీవీ, మనం తింటున్న తిండి, మనం వేసుకునే దుస్తులు, ఇవన్నీ మనకిచ్చింది వాళ్లే. వాళ్ళు అధికారంతో మనల్ని శాసించాల్సింది. మనల్ని చూసి వాళ్ళు కాదు, వాళ్ళని చూసి మనం సార్ లేచి నిలబడాల్సింది. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల్ని పరిపాలించడం కాదు సార్, ప్రజల కోసం పరిపాలించడం. అధ్యక్ష, నా రాజీనామా కోసం గొడవ చేస్తున్న ఈ ఎమ్మెల్యేలు అంత కష్టపడాల్సిన అవసరం ఇంకా లేదు. మీ ఓట్లతో బిల్లు తిరస్కరించబడ్డ మరో నిమిషమే నా రాజీనామా లేఖని గవర్నర్కి అందజేశారు, పొలిటికల్ సెక్రటరీ ద్వారా. సార్, మీరు అనుమతిస్తే నేను ఇంకో 2 మాటలు మాట్లాడతాను. నేనిప్పుడు మీ ముందు నించున్నది ముఖ్యమంత్రిగా కాదు, ఇక్కడేదో ఒక మార్పు రావాలని ఆశిస్తున్న ఒక సాధారణ ప్రజాప్రతినిధిగా. నేను కేవలం ఓ ప్రయత్నం చేశాను. దీనికి కొనసాగింపుగా నా తర్వాత 2వ లేదా 5వ లేదా 7వ లేదా 10వ ముఖ్యమంత్రి దీన్ని అమల్లోకి తీసుకొస్తాడు. నేను నిమిత్తమాత్రుడంతే. ఆ విశ్వాసంతోటే నేను రాజీనామా చేశాను. సంతోషంతోటి, ఆత్మవిశ్వాసంతోటి, కొన్ని పరాజయాలు కొన్ని గొప్ప విజయాల కన్నా మహత్తరమైనవనే విశ్వాసంతోటి నేను ఇక్కడి నుంచి మాత్రమే వెళుతున్నాను. నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి. నా ఇల్లంటే ఉద్దేశం నేను ఇప్పుడుంటున్న గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ హౌస్ కాదు, మా నాన్న నాకు వారసత్వంగా ఇచ్చిన నా సొంత ఇల్లు. నేనక్కడ మీకోసం ఎదురు చూస్తాను, మీరు చెప్పింది వినడానికి. నాకు మీరు మాత్రమే ఉన్నారు చెప్పడానికి. నాకు సంబంధించి రాజకీయం ప్రజల మీద అధికారమో ఆధిపత్యమో చూపించుకోవడానికి ఒక ఆయుధం కాదు. రాజకీయం నాకు సంబంధించినంత వరకు ప్రజలకు అండగా ఉంటూ ఎంతో కొంత మంచి చేయడానికి ఒక మార్గం మాత్రమే.
రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రైట్ టు రీకాల్ బిల్ సభ్యుల తిరస్కరణకు గురికావడంతో ముఖ్యమంత్రి కల్లూరి చంద్రన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. అందరినీ షాక్ కి గురి చేస్తూ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం తన రాజీనామాను డిక్లేర్ చేశారు. పడిపోతావు, జాగ్రత్త. అమ్మా, పాలిటిక్స్ లో రైట్ టు రికాల్ అంటే ఏంటి? వన్ సెకండ్ నాన్న. ఏమండి, లీవ్ ఓకే అయిందా? ఆ తాత, దీని గురించి నువ్వేం చెప్పవా? ఇది మీ సంజయ్ మావయ్యని అడిగి ఇంటికి వచ్చాక వాడే నీకు దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. దీన్ని ఫస్ట్ టైం అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాడు. ఆ ముఖ్యమంత్రి పేరేంటి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరేంటి? ఇది మార్పుకొచ్చిన మద్దతు. ఈరోజు మనం చూపింది లోకం మొత్తం రేపు అనుసరించే అద్భుతమైన మార్పు. ఇంకు మనకు పూయించుకున్న మీ చూపుడు వేలే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇక నుంచి అధికారం ఏ నాయకుడికి లేదు, ఏ మంత్రికి లేదు. మీరే నంబర్ 1.